అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటన పైన పోలీసులు ఆంక్షలు విధించారు. టూర్ పైన పలు షరతులు పెట్టారు కర్నూలు పోలీసులు. అయితే జైలులో ఉన్నటువంటి ఎమ్మెల్యే విరూపాక్షితో ములాఖాత్ మాత్రమే కావాలంటూ పోలీసులు సూచిస్తున్నారు. అయితే పోలీసులు విధించిన ప్రధాన షరతులను ఓసారి చూద్దాం. 1 బహిరంగ సభలకు అనుమతి లేదంటూ పోలీసులు వ్యాఖ్యానించారు. 2 ర్యాలీలు ఊరేగింపులు చేయొద్దంటూ కూడా రూల్ని విధించారు. రోడ్ షోలకు అనుమతి లేదు. మరి ముఖ్యంగా జగన్ కాన్వాయ్ ని మాత్రమే అనుమతిస్తున్నారు పోలీసులు. జైలుకు కిలోమీటర్ దూరంలోనే వాహనాలన్నీ కూడా నిలిపివేయాలి. ఈ 5 రూల్స్ ను ఖచ్చితంగా నిక్కచ్చిగా అమలు చేయాలంటూ కూడా వైసీపీ శ్రేణులకు పోలీసులు కీలకమైనటువంటి రూల్స్ విధిస్తున్నారు. అయితే ప్రజలకు అసౌకర్యం కలిగించేలా టూర్ ఉండొద్దని పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంది కాబట్టి దాన్ని బ్రేక్ చేయొద్దంటూ కూడా పోలీసులు చెప్పడం వైసీపీ శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ కర్నూలు పర్యటన పైన పోలీసులు ఆంక్షలు విధించడం, మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటన పైన పోలీసులు విధించినటువంటి ఆంక్షలపై వైసీపీ శ్రేణులు బగ్గుమంటున్నారు. ఆయన పర్యటన సందర్భంగా శాంతి భద్రతకు అసలు ఎలాంటి విఘాతం కలగకుండా, సాధారణ ప్రజలకు ఇబ్బందులు తలగకుండా చూడాలి అనేటువంటి ఉద్దేశంతో పోలీసులు కొత్త షరతులు తెర మీదకి తీసుకురావడం, ఇదే షరతులను కఠినంగా ఇంప్లిమెంట్ చేసేటువంటి దిశగా అక్కడ పరిస్థితి కనబడడం వైసీపీ శ్రేణుల ఆగ్రహానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. ముఖ్యంగా జైలు వద్ద ములాఖాత్ కార్యక్రమానికి జగన్ పర్యటన పరిమితం కావాలంటూ పోలీసులు సూచిస్తున్నారు. అంటే జగన్ కర్నూలు పర్యటనలో భాగంగా జైల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే విరూపాక్షిని కలిసేందుకు ములాఖాత్ కానున్నారు. ప్రెజెంట్ జగన్ ఇప్పటికే బయలుదేరినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. అయితే ఈ పర్యటనను రాజకీయ కార్యక్రమంగా మార్చొద్దు అంటూ కూడా పోలీసులు కొత్త విధానాన్ని చెప్పడం రాజకీయ పరమైనటువంటి విమర్శకు కూడా కారణమవుతుంది. ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాదాపు కీలకమైనటువంటి అంశం అంటే రోడ్డు మార్గం ద్వారా పూడిచెర్ల, నన్నూరు, టోల్ గేట్, హ్యాంగ్అవుట్, కృష్ణానగర్, ఐటీసీ, ఇక చెన్నమ్మ సర్కిల్, బల్లారి చౌరస్తా మీదుగా పంచలింగాలలో ఉన్నటువంటి జిల్లా జైలుకు వెళ్తున్నారు. ఇన్ని గ్రామాల మీదుగా 30 కిలోమీటర్లకు పైగా సాగబోతున్నటువంటి ఈ రోడ్డు మార్గం ద్వారా పర్యటనలు అనేక మంది, వేలాది మంది వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు చేరుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కానీ పోలీసులు ఈ విధమైన కఠిన నిబంధనలు విధించడం ఎంతవరకు సబబంటూ వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. ఒకసారి శ్రీకాకుళం పర్యటనలో మాజీ మంత్రి అప్పల్ రాజును పరామర్శించడానికి అంపోలు జైలుకు వెళ్ళినప్పుడు అక్కడ ఆయనతో ములాఖాత్ అయినటువంటి సందర్భంగా కూడా పోలీసులు కఠిన రూల్స్ తెర మీదకి తీసుకురావడం, విధించడం కూడా రాజకీయపరమైనటువంటి విమర్శలకు కారణమవుతున్నాయి. జగన్ పర్యటిస్తుంటే మీరు పోలీసులు అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది అనేటువంటి రీతిలో కూడా కామెంట్స్ వినబడుతున్నాయి. ప్రధానంగా మధ్యాహ్నం 12:30 నుంచి 3 గంటల మధ్యలో విరూపాక్షితో జగన్ ములాఖాత్ కాబోతున్నారు. అయితే బహిరంగ సభలకు, ఊరేగింపులకు, ర్యాలీలకు, రోడ్ షోలకు అనుమతి లేదని పోలీసులు పేర్కొంటున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. గతంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి, రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీకి అత్యంత కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నారు, వైసీపీకి అధినేతగా ఉన్నారు. ఆయన ఎక్కడ పర్యటన చేసినా వందలాది వేలాది మంది ప్రజలు ఆ పర్యటనకు రావడం, ఘన స్వాగతం పలికేటువంటి రీతిలో వారు కూడా భాగస్వాములు కావడం, జగన్ పర్యటనకు సంబంధించి పటిష్టమైనటువంటి ఏర్పాట్లను పార్టీ శ్రేణులు చేసినటువంటి విధానాన్ని కూడా మనం చూసాం. కానీ పోలీసులు ఎలాంటి రాజకీయపరమైనటువంటి అంశాలు లేకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదు అనేటువంటి కారణాన్ని ఒక ప్రధానమైనటువంటి ఇష్యూగా చెప్తూ ఎన్ని ఆంక్షలు విధించడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి ప్రశ్న కూడా బలంగా వినబడుతుంది. అయితే జగన్ పర్యటన సందర్భంగా అసలు ఎలాంటి బహిరంగ సభలు నిర్వహించకూడదని పోలీసులు షరతులు విధిస్తున్నారు. పర్యటన పురస్కరించుకొని పార్టీ కార్యకర్తలైన, అభిమానులైన పెద్ద సంఖ్యలో గుమిగూడేటువంటి అవకాశం కనబడుతుంది. మరి అలాంటి సందర్భంలో ముందస్తుగా పోలీసులు ఇలాంటి కొత్త రూల్స్ ను తెర మీదకి తీసుకురావడం ఏంటి అనేటువంటి విమర్శ కూడా వ్యక్తమవుతుంది. జగన్ పర్యటన సందర్భంగా ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించకూడదంటూ పోలీసులు స్పష్టం చేయడం, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఒకే చోట చేరితే ట్రాఫిక్ సమస్యలు, శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెట్టేటువంటి అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నటువంటి అంశం మాత్రం కీలకం కనబడుతుంది. కానీ కొన్ని అంశాలను కూడా మనం బేరీజు వేసుకోవాలి. ఇటీవల కాలంలో జగన్ క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళినప్పుడు పార్టీ నేతలు ఆయన్ని ఆదరించినటువంటి తీరు, ఆయనకి స్వాగతం పలుకుతున్నటువంటి అంశం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ప్రజాక్షేత్రంలోకి జగన్ వస్తున్నారంటే భారీ స్థాయిలో జన సమీకరణ దిశగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అడుగులు వేసినటువంటి పరంపర కూడా మనం చూసాం. సాయి కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు, క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు జగన్ కు వందల వేల సంఖ్యలో స్వాగతాలు పలికినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. మత్స్యకారుల సమస్యలపైన, ఆక్వా రైతులకు సంబంధించినటువంటి ఇష్యూ అయినా, పొగాకు రైతులతో ఆయన భేటీ సందర్భంగా ఆ పర్యటన సాగినటువంటి తీరైనా, అంపోలు జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి అప్పల్ రాజు పరామర్శించేటువంటి తీరులో జగన్ క్షేత్రస్థాయిలో వెళ్ళినటువంటి పర్యటనలో అయినా, ఈ మొత్తం అంశాలు బేరీజు వేసుకున్న తర్వాత జగన్ వస్తున్నారంటే జనం భారీగా
అక్కడికి ముందే చేరుకుంటున్నటువంటి వైనాన్ని కూడా. కానీ పోలీసులు ఇదే విధంగా అడ్డగిస్తే ఖచ్చితంగా ఇది రాజకీయ పరమైనటువంటి ఒక కీలకమైనటువంటి చర్యగానే భావించాల్సి వస్తుంది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి మాత్రమే పోలీసులు ఇలాంటి షరతులు విధిస్తున్నారు అనేటువంటి రీతిలో వైసీపీ నేతలు కూడా మండిపడుతున్నారు. జగన్ ప్రయాణించేటువంటి మార్గంలో రోడ్ షోలు నిర్వహించేందుకు అసలు అనుమతి లేదని పోలీసులు పేర్కొంటున్నారు. పర్యటన కేవలం నిర్ణయించినటువంటి మార్గంలోనే వెళ్ళాలి, నిర్ణయించినటువంటి కార్యక్రమానికే పరిమితం కావాలి అనేటువంటి రీతిలో హుకుం జారీ చేయడం ఏంటి? 2 కాన్వాయ్కి మాత్రమే అనుమతి, జగన్ కాన్వాయ్ ప్రయాణానికి మాత్రమే అనుమతి ఉందంటూ పోలీసులు చెప్పినటువంటి విధానాన్ని చూస్తుంటే కాన్వాయ్తో పాటుగా భారీ సంఖ్యలో ఇతర వాహనాలు కదలకుండా సో ఆ కాన్వాయ్ లో లేకుండా పోలీసులు చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు అనేటువంటి రీతిలో కూడా కామెంట్స్ వినబడుతున్నాయి. ఇటీవలే జగన్ పర్యటన సందర్భంగా శాంతి భద్రతల ఇష్యూను పక్కన పెట్టేస్తే ఆయన కల్పిస్తున్నటువంటి సెక్యూరిటీ పైన ఒకంత అనుమానాలు కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి. కర్నూలు జైలు పరిసర ప్రాంతాల్లో భద్రతా చర్యల్లో భాగంగా వాహనాల రాకపోకలకు అసలు ఆంక్షలు విధిస్తున్నాం అనేటువంటి రీతిలో జైలుకు 1 కిలోమీటర్ దూరంలోనే వాహనాలన్నీ కూడా నిలిపివేయాలని కూడా పోలీసులు తాజాగా తెచ్చినటువంటి ఈ రూల్ ఒక కొత్త చర్చకు దారితీస్తున్నాయి. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే జగన్ పర్యటనను కూటమి నేతలు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. జగన్ క్షేత్రస్థాయిలో వెళ్తున్న ప్రతిసారి కూడా జగన్ పోలీసులు అడ్డగిస్తున్నటువంటి తీరునే మనం చూస్తున్నాం అనేటువంటి రీతి కూడా కామెంట్స్ వినబడుతున్నాయి. సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన ప్రస్తుతం కొనసాగబోతుంది. 12:30 నుంచి 3 గంటల మధ్య ఆయన ఎమ్మెల్యే విరూపాక్షితో భేటీ కాబోతున్నారు, ములాఖాత్ కాబోతున్నారు, పార్టీ పరంగా భరోసాలు కల్పించనున్నారు, మేమున్నామనేటువంటి ధైర్యాన్ని చెప్పబోతున్నారు. కానీ జగన్ పర్యటన పైన పోలీసులు కఠినమైనటువంటి ఆంక్షలు విధించడం మాత్రం ఒక కొత్త చర్చకు దారితీస్తుంది. ఇప్పటికే పోలీస్ యాక్ట్ 30 జిల్లాల్లో అమల్లో ఉందంటూ కూడా కర్నూలు ఎస్పీ విక్రమ్ పాటిల్ కూడా చెప్తున్నటువంటి మనం ఎలాంటి ర్యాలీలకు, రోడ్ షోలకు, సభలకు నిర్వహించేందుకు అనుమతి లేదంటూ కూడా ఆయన కుండబద్దలు కొడుతున్నారు. కేవలం జగన్ వెళ్లేటువంటి కాన్వాయ్ ని మాత్రమే అనుమతిస్తామంటూ కూడా పోలీసులు పేర్కొనడం, నిబంధనలు ఉల్లంఘించి రోడ్ షోలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవంటూ కూడా వారు హెచ్చరించినటువంటి వైనం పైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆంక్షలపైన వైసీపీ నేతలు కూడా మండిపడుతున్నారు. ములాఖాతును త్వరగా ముగించాలని పోలీసులు సమయం ఇవ్వడం, అలాగే జగన్ కాన్వాయ్ ని కిలోమీటర్ దూరంలో మాత్రమే ఆపేయాలని పోలీసులు చెప్పడం పైన వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రజలను జగన్ కు దూరం చేయడం కోసం మాత్రమే ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ కూడా చంద్రబాబు ప్రభుత్వం పైన వారు మండిపడుతున్నారు. ప్రధానంగా గత 2 ఏళ్లుగా జగన్ పర్యటన సమయంలో ఇదే రకమైనటువంటి ఆంక్షలు పెట్టడం, భారీ కేట్లను పెట్టడం, కేసుల భయంతో ప్రజలను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం, పార్టీ నాయకులు వచ్చిన వారిని కూడా అదుపులోకి తీసుకోవడం, కొంతమందిని గృహ నిర్బంధం చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కానీ అభిమానాన్ని ఎవరు ఆపలేరు, ఇది వైసీపీ నేతలు చేస్తున్నటువంటి కామెంట్. జగన్ పర్యటనకు వచ్చినటువంటి నేతలపైన, కార్యకర్తలపైన కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగానే తప్పుడు కేసులు బనాయిస్తున్నారు, కేసులు పెడతామని బెదిరిస్తున్నారు అంటూ కూడా వారు మండిపడుతున్నారు. ఎన్ని ఆంక్షలు విధించినా జగన్ ను కలిసేందుకు, ఆయన మాకు మద్దతు తెలిపేందుకు కర్నూలు ప్రజలు తరలి వస్తారంటూ కూడా వైసీపీ నేతలు మరోవైపు చెప్తున్నారు. అయితే ఈ పర్యటన కూడా విజయవంతం అవుతుంది, ఖచ్చితంగా మా నాయకుడిని మేము కలుస్తాం, మా సమస్యలు చెప్తాం, ఆయన పర్యటన విజయవంతం అయ్యేలా మేము చేస్తామనేటువంటి రీతిలో కూడా కార్యకర్తలు వారి యొక్క కీలకమైనటువంటి కామెంట్ చేస్తున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి హోదాలో Z+ సెక్యూరిటీ ఉన్నటువంటి జగన్ భద్రత పైన కొంతవరకు అనుమానాలు కూడా వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఆయన గత పర్యటనలో కూడా ఇలాంటి అంశాలే చాలా కీలకంగా ఉన్నాయి. అంపోలు జైలుకు వెళ్తున్నటువంటి సందర్భంలోను, మరి ముఖ్యంగా పొగాకు రైతులను కలిసినటువంటి సందర్భంలోను ఆయన హెలికాప్టర్ వచ్చి దిగిన తర్వాత చాలా మంది ప్రజలు హెలిప్యాడ్ వరకు పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి విజువల్స్ అయినా, దాని తర్వాత ఆయన కాన్వాయ్ ని చుట్టుముట్టి వారి యొక్క సమస్యలు తెలుసుకుంటున్నటువంటి తీరుతెన్నులైనా, అంటే జగన్ భద్రత పైన అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ ఎంపీలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఆయనకి భద్రతను పెంచాలి, ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది అనేటువంటి రీతిలో కూడా విమర్శలు చేసినటువంటి కామెంట్స్ మరి ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి కూడా విన్నవించుకున్నారు. కీలకమైనటువంటి పత్రాన్ని కూడా అందించినటువంటి సందర్భాలు మనం చూసాం. భద్రతా అంశాలతో పాటుగా పోలీసుల ఆంక్షలపైన వారి యొక్క ఆందోళన కూడా కేంద్రం దృష్టికి తీసుకొని వెళ్లారు. అయితే తాజాగా కర్నూలు పర్యటనలో జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి భద్రతను కల్పించబోతున్నారు అనేటువంటి అంశంతో పాటుగా ఆయన పర్యటన పైన వరుసగా ఇలాంటి రూల్స్, ఆంక్షలు విధించడం ఖచ్చితంగా వైసీపీ శ్రేణుల దగ్గర నుంచి తీవ్ర ఆగ్రహానికి ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. చూడాలి పోలీసులు జగన్ పర్యటన ఏ విధంగా జరిగేలా చేస్తారో.